ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 1న ముగియనున్నాయి. 2025 మేలో జరిగిన తొలి సరస్వతి పుష్కరాలకు 35 లక్షల మంది భక్తులు రాగా ఇప్పుడు 40 లక్షల మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభిస్తారు. భక్తుల సౌకర్యార్థం 3360 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. కాళేశ్వరంలో 4.38 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్, 250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో 10 వైద్య శిబిరాలు, 10 పడకలతో 2 మెడికల్ క్యాంపులు, 30 మంది డాక్టర్లు, 420 మంది వైద్య సిబ్బందిని కేటాయించారు. ఇక పుష్కరాలకు రోజుకో పీఠాధిపతి హాజరు కానుండగా మహాగణపతి పూజతో ప్రారంభమై జూన్ 1న మహాపూర్ణాహుతితో అంత్య పుష్కర మహోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఒకటే పానవట్టం మీద 2 లింగాలు ఉండడం అనేటువంటిది ఇక్కడ విశిష్టత. ఆ ముక్తీశ్వర స్వామి వారికి 2 నాటకారంధ్రాలు ఉంటాయి. ఆ నాటకారంధ్రాల్లో 10 లక్షల కోట్ల బిందుల నీళ్ళు పోసినా కానీ అవి లోపలికి వెళ్తాయి అని పైకి రావు. అవి అంతర్వాహినిగా ప్రవహించి గోదావరి నదిలో కలుస్తాయి. తెలంగాణ నుంచి గోదావరి నది, మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది. ఈ స్వామివారి నాసికారంధ్రాల్లో పడేటువంటి నీళ్లు అంతర్వాహినిగా ప్రవహించడం వల్ల సరస్వతి అనే పేరుతో పిలువబడి గోదావరి నదిలో కలవడం వల్ల తద్వారా గోదావరి, సరస్వతి, ప్రాణహిత 3 సంగమ క్షేత్రంగా, త్రివేణి సంగమ క్షేత్రంగా ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. గత